విజయనగరం జిల్లా బొబ్బిలి అభ్యుదయ విద్యా సంస్థలు మరియు ఫౌండేషన్ శంకర్ ఫౌండేషన్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అభ్యుదయ గౌడవీధి క్యాంపస్లో ఈ నేత్ర శిబిరానికి ఉదయం 11 గంటలకు 170 మంది పాల్గొన్నారని, వీరిలో 25 మందికి శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు, శిబిరం ముగిసే సమయానికి ఎంతమంది వస్తే అంతమందికి తనిఖీలు నిర్వహించి శస్త్రచికిత్స కోసం శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్కు తీసుకువెళ్ళి తిరిగి తమ స్కూల్లో విడిచిపెడతారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ డాక్టర్ చింతా శారద తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా ఆదివారం 27 జూలై 2025న మా అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంఘం తరపున ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే. శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఆల్మోస్ట్ 150 మంది అవుట్ పేషెంట్స్ టెస్ట్ చేసుకోవడం జరిగింది. అందులో 25 మెంబర్స్కి సర్జరీకి అవసరం పడుతుంది. వాళ్ళని ఈరోజు శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం పంపించి అక్కడ కూడా కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇక్కడ మన స్కూల్ దగ్గరే 2 days తర్వాత విడిచిపెట్టాక ఎవ్రీ 10 daysకి అలా 3 times ఫాలో అప్ కోసం వాళ్ళు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి పేషెంట్స్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకి ఫాలో అప్ ఇవ్వడం, అవసరమైన మెడిసిన్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన స్పెక్టికల్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీ అందరి సహాయ సహకారాలు మాకు చాలా అవసరం. ఇంతకు ముందు కూడా మీరంతా మాతో సహకరించారు. ఈ కార్యక్రమం ఇలా విజయవంతం అవడానికి కూడా మీ అందరి సహాయం లభించింది. ఇక ముందు కూడా మా సంస్థలకి, మా సేవా సంఘానికి మీ అందరి తాలూకా సహకారం అవసరం ఉందండి. దయచేసి మీరంతా సహకరించగలరు. ధన్యవాదాలు.